పవర్ఫుల్ విమెన్ ఇండియా నుంచి నలుగురు బిజినెస్ మ్యాగజైన్ ఫోర్బ్స్ విడుదల చేసిన వరల్డ్స్ మోస్ట్ పవర్ఫుల్ విమెన్ జాబితాలో మన దేశానికి చెందిన నలుగురు మహిళలకు స్థానం దక్కింది. వీరిలో నిర్మలా సీతారామన్, రోష్ని నాడర్ మల్హోత్రా, సోమా మొండల్, కిరణ్ ముజందార్ షా ఉన్నారు. వారు అద్దాల మేడల్లో నుంచి బయటకు రావడమే కాకుండా ప్రపంచ వేదిక మీద తమదైన ముద్ర వేసుకున్నారు. భారతదేశం యొక్క భిన్నత్వాన్ని, ప్రభావవంతమైన గొంతును వినిపించారు. ఫోర్బ్స్ మ్యాగజైన్ ర్యాంకులను కేటాయించడానికి మనీ, మీడియా, ఇంపార్ట్, ఎదుటివారిని ప్రభావితం చేసే కోణాలు అనే 4 అంశాలను ప్రామాణికంగా పెట్టుకుంది ఫోర్బ్స్. ప్రపంచం వారి విజయాన్ని సెలబ్రేట్ చేసుకుంటుండగా వీరు మాత్రం ఏటికి ఎదురు ఈదడం, లీడర్షిప్ అద్భుతాలకు బలమైన ప్రతీకలుగా నిలిచారు. వీరిలో ఒక్కొక్కరి గురించి ఇప్పుడు చూద్దాం. నిర్మలా సీతారామన్. 64 సంవత్సరాల నిర్మలా సీతారామన్ బీజేపీలో సీనియర్ లీడర్. 2019 నుంచి కేంద్ర ఆర్థిక మంత్రిగా ఉన్నారు. 2017 నుంచి 19 వరకు రక్షణ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. ఇందిరాగాంధీ తర్వాత రక్షణ శాఖ మంత్రిగా పనిచేసిన రెండో మహిళ. 2022లో ఫోర్బ్స్ వరల్డ్ మోస్ట్ పవర్ఫుల్ విమెన్ జాబితాలో 36వ ర్యాంక్ సాధించగా ఈసారి 32వ ర్యాంక్ ను సాధించింది. రోష్ని నాడర్ మల్హోత్రా. 42 ఏళ్ల రోష్ని నాడర్ మల్హోత్రా కోటీశ్వరాలు, దాత, హెచ్సిఎల్ టెక్నాలజీస్ చైర్పర్సన్. ఇండియాలోని లిస్టెడ్ ఐటీ కంపెనీకి నేతృత్వం వహిస్తూ చరిత్ర సృష్టిస్తోన్న మొదటి మహిళ. హెచ్సిఎల్ ఫౌండర్ శివ్ నాడర్ ఏకైక కూతురు. దేశంలోనే సంపన్నురాలైన మహిళగా గుర్తింపు ఉంది. వరల్డ్స్ మోస్ట్ పవర్ఫుల్ విమెన్ జాబితాలో 2019లో 54వ ర్యాంకు, 2020లో 55వ ర్యాంకు, 2023లో 60వ ర్యాంకు పొందారు. సోమా మొండల్. వయసు 60 ఏళ్లు. స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా చైర్పర్సన్. 2021 నుంచి సెయిల్ లో పనిచేస్తూ చరిత్ర సృష్టిస్తున్నారు. భువనేశ్వర్ లో జన్మించిన ఈమె ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లో గ్రాడ్యుయేట్. మెటల్ ఇండస్ట్రీలో 35 సంవత్సరాల అనుభవం ఉంది. కిరణ్ ముజందార్ షా. ప్రముఖ పారిశ్రామికవేత్త. బెంగళూరులో బయోకాన్ లిమిటెడ్, బయోకాన్ బయాలజిక్స్ లిమిటెడ్ వ్యవస్థాపకురాలు. బెంగళూరు ఐఐఎం మాజీ చైర్పర్సన్. సైన్స్ అండ్ టెక్నాలజీలో ఆమె చేసిన సేవలకు ఎన్నో అవార్డులు అందుకున్నారు. 2019లో వరల్డ్స్ మోస్ట్ పవర్ఫుల్ విమెన్ గా, 2020లో ఈవై వరల్డ్ ఎంటర్ప్రెన్యూర్ గా గౌరవం పొందారు. ఈ సంవత్సరం ఫోర్బ్స్ జాబితాలో ఆమెకు 76వ ర్యాంకు పొందింది.